ఈరోజు ట్రేడ్ ప్లాన్ అంటే చూద్దామా. ఈరోజు ట్రేడ్ లెవెల్స్ వచ్చేసి 25,900 విల్ బీ ద మేజర్ రెసిస్టెన్స్. స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి 25,500 అండి. సో ఈరోజైనా ఫ్రైడే కాబట్టి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అట్లీస్ట్ 300 పాయింట్స్ మూవ్ అవుతుందేమో నిఫ్టీ అనేది చూడాలి. లాస్ట్ 2-3 డేస్ నుండి రేంజ్ బౌండ్ అయ్యే ఉంది. మోస్ట్లీ 100 పాయింట్స్లోనే మూవ్ అవుతుంది. నా ట్రేడ్ ప్లాన్ ఏంటంటే గ్యాప్ ఫిల్ చేస్తుంది. బడ్జెట్ తర్వాత హ్యూజ్ గ్యాప్ అప్ అయింది కదా, దాని మధ్యలో ఉన్న లైక్ 670 to 750 గ్యాప్ ఫిల్ చేస్తుంది. అక్కడ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేద్దాము అని ఆర్ బీ సైడ్ విల్ డిసైడ్. క్యాండిల్ ఓపెనింగ్ 5 minutes క్యాండిల్ ఓపెన్ అయ్యాక కన్ఫర్మేషన్ వస్తుంది. మేజర్ సపోర్ట్ అయితే 25,500. ఇంట్రాడే లెవెల్స్ డ్రా చేసి పెట్టుకున్నాను. ప్రతి 50 పాయింట్స్ లైక్ నాకు అక్కడ ప్రైస్ రియాక్ట్ అవుతుంది అనేవి కలర్ లైన్స్తో డ్రా చేసి పెట్టుకున్నాను. మోస్ట్లీ ఈరోజు ఫ్రైడే కాబట్టి ఒక సింగిల్ ట్రేడే ప్లాన్ చేస్తున్నాను. చూసారు కదా, మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, బట్ లెవెల్స్ అయితే రెస్పెక్ట్ చేస్తుంది. 25,560, 500 తెలిసి హ్యూజ్ క్యాప్ అప్ అయితే అంతే అండి. లైక్ నెక్స్ట్ 2-3 డేస్ మూమెంట్ ఉండదు ప్రీమియమ్స్లో కూడా. సో ప్లాట్ చేసుకున్నాను దాని ప్లాట్ఫామ్లో నేను లెవెల్స్ని, ఆప్షన్ చార్ట్ని అంతా ప్లేస్ చేసుకుంటున్నాను. వెయిట్ చేద్దాము. గ్యాప్ డౌన్ అయింది కాబట్టి ఒక 15 minutes క్యాండిల్ క్లోజింగ్ వరకు మనం ట్రేడ్ అనుకోవడానికి మొత్తం మళ్ళీ రీప్లాన్ చేసుకోవాలి. గ్యాప్ డౌన్ అయిన కాబట్టి లెవెల్స్ అన్ని చెక్ చేసుకుంటున్నాను. మూమెంట్ ఉంటుంది అండి. ఇంత హ్యూజ్ గ్యాప్ డౌన్ అయితే, హ్యూజ్ అంటే 1% గ్యాప్ డౌన్ అయితే మోస్ట్లీ ఫస్ట్ 1 hour క్యాండిల్ డోజీ ఫామ్ అవుతుంది. లేకపోతే ప్రీమియమ్స్ అంతా ఒక సైడే ఇంక్రీజ్ అవుతుంది, ఒక సైడ్ ఫాస్ట్ మెల్ట్ అవుతుంది. బట్ ఎక్స్పైరీ లేదు కాబట్టి ఒక స్కాల్ప్ అన్న చూద్దాము. మోస్ట్లీ ఇప్పుడు నా ట్రేడ్ ప్లాన్ ఏంటంటే 25,550, 560 దగ్గర ఒక 5 minutes క్యాండిల్ క్లోజ్ అయితే డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాను. మేజర్ సపోర్ట్ వరకు 25,500 వరకు బీ సైడ్ ట్రేడ్ తీసుకుంటాను. నేను యూజువలీ 5 minutes టైం ఫ్రేమ్ అండ్ 1 minute టైం ఫ్రేమ్లో ఆప్షన్ చార్ట్ని చూస్తాను. స్కాల్పింగ్ ట్రేడే ప్లాన్ చేస్తున్నానండి. మంచి ప్రైస్ ఎప్పుడైనా ఆప్షన్ చార్ట్లో ఈఎంఐని టచ్ చేసి రిట్రేస్ అయితే సో తక్కువ సెల్ పెట్టుకోవచ్చు పాయింట్స్లో. యాక్చువల్లీ సీ సైడ్ 670 to 750 అనుకున్నాను, బట్ చూద్దాము. మోస్ట్లీ నేను మార్నింగ్ సెషన్లోనే ఒక ట్రేడ్ తీసుకొని 11 బిఫోర్లో డే క్లోజ్ చేద్దాం అనుకున్నాను. సో మరి అన్నెసరీ లాస్తో వీకెండ్ మొత్తం రిగ్రెట్ ఫీల్ అయ్యే బదులు
ఒక ట్రేడ్ తీసుకొని డేని క్లోజ్ చేయటం బెటర్. సో ఇక్కడ ఎంటర్ అవుదాం అనుకున్న ట్రేడ్లో స్కాల్పింగ్ కాబట్టి యూజువల్లీ నేను 10 పాయింట్స్ తీసుకున్న, 10 to 12 పాయింట్స్ నిఫ్టీలో ఎస్ఎల్. సో ట్రిగ్గర్ ఆర్డర్ ప్లేస్ చేశాను బైని ఇన్ ద మనీలో పి ఆప్షన్లో 135 అరౌండ్ ఎస్ఎల్ ప్లేస్ చేసేసాను. క్యాలిక్యులేట్ చేసినట్టు 10 పాయింట్స్ తీసుకుంటే అసలు 20 పాయింట్స్ టార్గెట్. బట్ స్కాల్పింగ్లో 20 పాయింట్స్ తీసుకోవడం అంటే మూమెంట్ బాగుండాలి. చూద్దాం. $550 బ్రేక్ చేస్తే 1 minute క్యాండిల్ కొంచెం కన్ఫర్మేషన్ వస్తుంది. నేను డెమో పర్పస్కి సింగిల్ లాట్తో చూస్తున్నాను. యూజువల్లీ స్కాల్పింగ్ అంటే 3 to 5 లాట్స్తో గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ వస్తుంది. చూసారు కదా, 1:1 అంటే లైక్ 10 పాయింట్స్ ఇచ్చింది. 135 to 145. వెయిట్ చేస్తాను. 2:2 ఇస్తుందేమో 155 వరకు. ఆరల్స్ ట్రయల్ చేస్తాను ఎస్ఎల్ని. అంత ఈజీగా సపోర్ట్స్ని బ్రేక్ చేస్తుంది అనుకోవట్లేదు, బట్ చూద్దాం. ఎస్ఎల్ని ట్రయల్ చేసేసాను. స్కాల్పింగ్ కాబట్టి తక్కువ పాయింట్సే రిస్క్ పెట్టుకున్నా. మార్నింగ్ లాస్ తలుచుకోలేదు. సో 5 పాయింట్స్ ఎస్ఎల్, 5 to 6 పాయింట్స్ టార్గెట్, 10 to 15 పాయింట్స్. లేదు హోల్డ్ చేస్తానంటే 10 పాయింట్స్ తీసుకొని ఎస్ఎల్ 20 వరకు వెయిట్ చేయొచ్చు. ఆఫ్టర్ సర్టెన్ పాయింట్స్ సిటీసీ పెట్టుకొని ఎస్ఎల్ని ట్రయల్ చేసుకోవచ్చు. ఎగ్జిట్ అవ్వచ్చు, బట్ వెయిట్ చేస్తాను ఇంకో 1-2 minutes. ఇక్కడ ఎందుకు ఎగ్జిట్ అవ్వాలనుకున్నా అంటే 1 hourలో రెసిస్టెన్స్ ఈ ఆప్షన్ చార్ట్లో మోస్ట్లీ 1 minute క్యాండిల్ వస్తే టార్గెట్ వచ్చినట్టు, లేకపోతే ఎగ్జిట్ అయిపోతాను. రిజెక్షన్ తీసుకుంటే మళ్ళీ ప్రైస్ సిటీసీకి వస్తుంది. ఎగ్జిట్ అయిపోయాను. అంతే అండి. స్కాల్పింగ్ ఫాస్ట్ 5 to 10 minutes మోస్ట్లీ. సో ఇక్కడ సింగిల్ లాట్ కాబట్టి ప్రాఫిట్ అంతే చూపిస్తుంది. అదే మల్టిపుల్ లాట్స్ అయితే ప్రాఫిట్ బాగుంటుంది. బట్ బిగినర్స్కి సింగిల్ లాట్ సరిపోతుంది, ఎందుకంటే ఫాస్ట్ డెసిషన్ తీసుకుంటాం కాబట్టి ట్రేడ్ మేనేజ్ చేయడం కూడా రావాలి. చూసారు కదా, రిజెక్షన్ తీసుకుంటుంది ఇండెక్స్ చార్ట్లో. మేజర్ సపోర్ట్ లెవెల్స్లో ఎక్కడ నుండైనా లైక్ రివర్స్ అవ్వచ్చు. దట్ టు ఆప్షన్స్ చార్ట్ 1 hour టైం ఫ్రేమ్లో రెసిస్టెన్స్ ఉంది. నేను ఇంకా 11లోగా ట్రేడ్ అయిపోయింది కాబట్టి మోస్ట్లీ చార్ట్
5 మినిట్స్ క్యాండిల్ స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితేనే సపోర్ట్ బ్రేక్ అయినట్టు. అప్పటి వరకు పీ సైడ్ ట్రేడ్లో ఎంటర్ అవడానికి లేదు. 15 మినిట్స్ అయినా క్లోజింగ్ ఉంటే అప్పుడు మనం 450 వరకు టార్గెట్ పెట్టుకొని ట్రేడ్ చేయొచ్చు. లైక్ ఎస్టర్డే కూడా ఇలానే లైక్ సపోర్ట్ వరకు వచ్చి మళ్ళీ రిట్రేస్ అయ్యి తర్వాత అరౌండ్ 2:30 ఆ టైంలో బ్రేక్ చేసింది. ఎక్స్పైరీ కాబట్టి 0 to హీరో కాల్స్ వచ్చాయి. బట్ నేనైతే చేయనండి. ఎప్పుడో ఒకసారి ప్రాఫిట్స్ ఉంటాయి. బిగినర్స్కి అంత మంచిది కూడా కాదు. ప్రీమియం చాలా మెల్ట్ అవుతుంది, అన్నెసరీ లాసెస్ ఉంటాయి. ఇప్పటివరకు అయితే 100 పాయింట్స్ 100 to 120 పాయింట్స్ రేంజ్లోనే ఉంది నిఫ్టీ ఈరోజు కూడా. మేజర్ ట్రేడ్ అంటే ఇంకా ఇక్కడ 500 లెవెల్ బ్రేక్ చేస్తేనే డౌన్ సైడ్. నేను ఫిబొనాచి టూల్తో రిట్రేస్ ఎక్కడ అవుతుంది అని చూస్తున్నాను. 0.6 to 0.5 లెవెల్లో వరకు వెళ్ళి మళ్ళీ అప్పటి రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే అక్కడ నుండి కూడా ట్రేడ్ తీసుకోవచ్చు. 1:1 1:2 ప్లాన్ చేయొచ్చు. సపోర్ట్ వరకు అంటే ఇంట్రాడే డేలో వరకు ఒక టార్గెట్, నెక్స్ట్ సపోర్ట్ వరకు సెకండ్ టార్గెట్. బట్ నేనైతే తీసుకోలేదు, బట్ అబ్జర్వ్ చేస్తున్నాను చార్ట్ని. ఈ ప్లేస్ నుండి రిజెక్షన్ తీసుకొని గ్రీన్ క్యాండిల్ 5 మినిట్స్లో క్లోజ్ అయితే దాని క్లోజింగ్ వెంటనే ట్రేడ్లో ఎంటర్ అవ్వచ్చు. నేనైతే తీసుకోలేదండి. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి.